Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 28వ పర్ష మెడ్జోరా. మెడ్జోరా అంటే కుష్ఠరోగి లేదా చర్మ వ్యాధిగ్రస్తుడని అర్థం. సెఫర్ తోరానందు ఇది 28వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 5వ పర్ష. 5వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 14వ అధ్యాయము 54వ వచనము నుండి 15వ అధ్యాయము 15వ వచనం వరకు. పర్షత్ మెడ్జోరా యొక్క 5వ అలియా జరాత్ అనగా శారీరక మరియు ఆధ్యాత్మిక వ్యాధి యొక్క శుద్ధీకరణ నియమాలను తెలియచేస్తుంది మరియు శరీర స్రావాల వల్ల కలిగే ఆచార అశుద్ధతను పరిష్కరిస్తుంది. ఇది చర్మం, బట్టలు మరియు ఇంటిపై జరాత్ యొక్క శుద్ధీకరణ ప్రక్రియను వివరిస్తుంది. ఆధ్యాత్మిక శుద్ధతను కాపాడడంలో వాటి పాత్రను నొక్కి చెబుతుంది. అనంతరం ఇది పురుషుల శరీర స్రావాలను, ముఖ్యంగా జవ్ అనగా అసాధారణ స్రావం కలిగిన వ్యక్తి, ఉదాహరణకు గొనోరియా వంటి వాటి గురించి తెలుపుతుంది. జవ్ ఆచారపరంగా అశుద్ధుడవుతాడు మరియు అతను తాకినా, కూర్చున్నా లేదా పడుకున్న వస్తువులు అశుద్ధమవుతాయి. ఈ వస్తువులను లేదా జవ్ను తాకిన వారు స్నానం చేసి సాయంత్రం వరకు అశుద్ధులుగా ఉంటారు. స్రావం ఆగిన తర్వాత జవ్ 7 శుద్ధమైన రోజులు లెక్కించి స్నానం చేసి బట్టలు ఉతకాలి. 8వ రోజున 2 పక్షులను, ఒకటి పాప పరిహారార్థం, మరొకటి దహనబలిగా సమర్పించి శుద్ధీకరణను పూర్తి చేయాలి. ప్రియులారా, ఈ అలియా ఆచార శుద్ధత మరియు సమాజంలో స్థానాన్ని పునరుద్ధరించడానికి పరిహారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాషువా మెస్సే నామం పేరిట అందరికీ షలోమ్. షలోమ్ ఎవ్రీవన్. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, తోరా గ్రంథమునందు 28వ పర్ష మెడ్జోరా. మెడ్జోరా అంటే కుష్ఠరోగి లేదా చర్మ వ్యాధిగ్రస్తుడని అర్థం. సెఫర్ తోరానందు ఇది 28వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 5వ పర్ష. 6వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 15వ అధ్యాయము 16 నుండి 28 వచనముల వరకు. పర్షత్ మెడ్జోరా యొక్క 6వ అలియా శరీర స్రావాల వల్ల కలిగే ఆచార అశుద్ధతపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా పురుష మరియు స్త్రీ స్రావాలను సూచిస్తుంది. పురుషునికి వీర్యస్ఖలనం జరిగితే అది ఆచార అశుద్ధతను కలిగిస్తుంది. అతను తన శరీరాన్ని స్నానం చేయాలి మరియు సాయంత్రం వరకు అశుద్ధుడుగా ఉంటాడు. స్ఖలనం తాకిన ఏ గుడ్డ లేదా తోలు వస్తువైనా కడగాలి మరియు సాయంత్రం వరకు అశుద్ధంగా ఉంటుంది. స్త్రీకి ఋతుస్రావం సమయంలో 7 రోజుల పాటు అశుద్ధత ఉంటుంది. ఆ సమయంలో ఆమె పడుకున్న లేదా కూర్చున్న వస్తువులు అశుద్ధమవుతాయి మరియు వాటిని లేదా ఆమెను తాకిన వారు స్నానం చేసి సాయంత్రం వరకు అశుద్ధులుగా ఉంటారు. ఋతుస్రావ సమయంలో ఆమెతో శయనించిన పురుషుడు 7 రోజుల పాటు అశుద్ధుడవుతాడు మరియు అతను పడుకున్న మంచం కూడా అశుద్ధమవుతుంది. ఈ నియమాలు ఇజ్రాయేలీల సమాజంలో ఆచార శుద్ధతను కాపాడడానికి స్నానం మరియు సమయం ఆధారిత శుద్ధీకరణ ప్రక్రియల ప్రాముఖ్యతను నొక్కి చెప్తున్నాయని ఈ అలియా వివరిస్తుంది. మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాషువా మెస్సే నామం పేరిట అందరికీ షలోమ్. షలోమ్ ఎవ్రీవన్. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, తోరా గ్రంథమునందు 28వ పర్ష మెడ్జోరా. మెడ్జోరా అంటే కుష్ఠరోగి లేదా చర్మ వ్యాధిగ్రస్తుడు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 28వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 5వ పర్ష. 7వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 15వ అధ్యాయము 29 నుండి 33 వచనముల వరకు. పర్షత్ మెడ్జోరా యొక్క 7వ అలియా శరీర స్రావాలకు సంబంధించిన ఆచార అశుద్ధత నియమాలను ముగించి స్త్రీ శుద్ధీకరణ ప్రక్రియను వివరిస్తుంది. ఋతుస్రావం లేదా అసాధారణ స్రావం తర్వాత స్త్రీ తన అశుద్ధత ముగిసిన 8వ రోజున 2 పక్షులను అనగా
గువ్వలు లేదా పావురాలను సమావేశ గుడారం ద్వారం వద్ద యాజకునికి వద్దకు తీసుకురావాలి. ఒకటి పాప పరిహార బలిగా, మరొకటి దహన బలిగా, ఆమె ఆచార శుద్ధతను పునరుద్ధరించడానికి, పరిహారం చేయడానికి. ఈ నియమాలు సాధారణ ఋతుస్రావం లేదా అసాధారణ జౌ లేదా జవా స్రావాలు కలిగిన పురుషులు మరియు స్త్రీలకు వర్తిస్తాయని ఈ విభాగం నొక్కి చెబుతుంది. ఇజ్రాయేలీయులను వారి అశుద్ధత నుండి వేరు చేయడం ద్వారా ఎలోహిం గుడారాన్ని అపవిత్రం కాకుండా కాపాడాలని యావే ఆజ్ఞ హెచ్చరిస్తుంది. ఈ విభాగం సమాజంలో ఆధ్యాత్మిక శుద్ధతను మరియు యావే సన్నిధిని కొనసాగించడానికి ఈ నియమాల ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తుంది. ఈ అలియా మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాషువా మెస్సే నామం పేరిట అందరికీ షలోం లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.